మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. Hindi it's like too good man. Everything's too good. Like it's very like emotional and all. Like it's one of the best Spider-Man movie ever made. So good. నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదమ్మా. ఏమంటే స్పైడర్ మ్యాన్ టికెట్ ఉన్నాడు, విమానంగా ఉన్నాడు కానీ నాకు సినిమా నచ్చలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక అవి బాగున్నాయి, నాకు ఇది ఎందుకో బ్రాండ్ నచ్చలేదు. ఓకే డైరెక్టర్ ఎవడో కానీ నాకు కనిపిస్తూ గోమ మీద కొడతాం. ఒక మంచి అటర్ ఫ్లాప్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఒక స్పైడర్ మ్యాన్ రీసెంట్ టైంలో ఒక మంచి అటర్ ఫ్లాప్ లాగ్ ఉంది. అది 2.5 hours ఇంకొంచెం స్టోరీ పెట్టుండొచ్చు, కొంచెం లాగ్ ఉంది. కానీ స్టోరీ పర్లే, సీన్స్ మ్యూజిక్ చాలా బాగుంది, పర్లే చూడొచ్చు. 2-3 టైమ్స్ చూడొచ్చు. సూపర్ బాగుంది. ధూమ్తో కనెక్ట్ ఏం కనెక్ట్ చేయాలి అంత, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తుపడతారు. 3D బాగుంది. బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వేస్ట్. యాక్షన్ సీన్స్ అయితే సూపర్ క్రేజీ ఉన్నాయి, అంత బాగుంది. కానీ ఎక్కువ రివీల్ చేయలే కూడా, మాక్సిమం అంతా ట్రైలర్ లోనే ఉన్నదే ఉంది. Extraordinary powers. ఎలా అనిపించింది మూవీ? What's the new thing in this? ఏం యాడ్ చేశారు? I can't reveal that, you had to watch it. క్రేజీ ఉంది, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఆల్ టుగెదర్ ఇట్స్ లైక్ ఎ ఫీస్ట్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. యా చాలా 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 బాగుంది మూవీ. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ. ద ఫైట్ సీక్వెన్స్ ఇంకా చాలా చాలా బెటర్ గా ఉంది ఈ మూవీలో. నేను అలాంటి స్పాయిలర్ అలర్ట్స్ ఇవ్వలేను, ఇట్స్ ఓకే. బట్ ఓవరాల్ మూవీ చాలా బాగుంది. కొంచెం లాగ్ ఉందా? 9.7. Overall ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. చాలా చాలా బాగుంది మూవీ. లైక్ హైలైట్స్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి, అండ్ ది విలన్ లేడీ విలన్. నేను స్పాయిలర్ అలర్ట్స్ ఇవ్వను. ఇది ఆబ్వియస్లీ చాలా చాలా బెటర్ ఉంది బికాస్ ఆఫ్ ది ఫైట్ సీక్వెన్స్. ఎందుకంటే ప్రీవియస్ పార్ట్స్ లో ది ఫైట్ మాస్టర్ వేరే ఉండే, ఇప్పుడు ఫైట్ కొరియోగ్రఫీ వేరే ఉంది కదా, అది మార్చేసింది కొంచెం. హీరోనా ఆబ్వియస్లీ కనెక్టెడ్ ఉంది, ఎందుకంటే పాత పార్ట్ లో అందరూ మర్చిపోతారు కదా స్పైడర్ మ్యాన్ ని. సో అదే కంటిన్యూటీ ఉంది మూవీకి. ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో పాత పార్ట్ కంటే ఈ పార్ట్ లో కొంచెం చెప్పా కదా, ఎమోషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకోవడానికి మంచిగా టైం ఇచ్చారు, అది చాలా బాగుంది. హల్క్ క్యారెక్టర్ ఎలా ఉంది? హల్క్ యా బాగుంది. నాకు ఎక్కువ చెప్పాలి అంటే పనిషర్ నచ్చాడు మూవీలో. లైక్ అతని రోల్ చాలా బాగుంది మూవీలో. లైక్ కామెడీ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు హీరోకి. చాలా ఆల్ టుగెదర్ అన్ని క్యారెక్టర్స్ చాలా మంచిగా మర్జ్ చేశారు, చాలా బాగుంది మూవీ. కొంచెం లాగ్ ఉంది అన్నారు మూవీ. లాగ్ ఏం లేదు, మూవీ అప్పుడే అయిపోయిందని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుండే. ఇట్ వాస్ వెరీ నైస్. విజువల్స్ చాలా మంచిగా ఉండే. ఐ థింక్ దే షోడ్ హిస్ గ్రోత్ చాలా మంచిగా చూపించిండ్రు. హౌ హీ వెంట్ ఫ్రమ్ పాజిటివ్స్ ఏంటి మూవీ? పాజిటివ్స్ మొత్తం పాజిటివ్సే ఉండే, చాలా మంచిగా చూపించిండ్రు. కొత్త క్యారెక్టర్స్ ని తెచ్చిండ్రు. పాత, నేను స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నా, పాత మూవీస్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి వాళ్ళు మంచిగా చూపించారు. నెక్స్ట్ అవెంజర్స్ డూమ్స్డే కోసం ఎక్సైటెడ్ ఉన్నాం, దానికి బిల్డప్ చేస్తున్నట్టు ఉన్నారు మూవీ. The action scenes were very well taken. The emotional arcs were very nice. ఇంకా స్పైడర్ మ్యాన్ ఫైనలీ స్పైడర్ మ్యాన్ లాగా అనిపిస్తున్నాడు. మన టోబీ మెగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్స్ కి కొంచెం ఇవాల్వ్ అయిన కొత్త మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. జై బాబు స్పైడర్ బాబు, జై స్పైడర్ బాబు. హైలైట్స్ అన్నావు, స్పాయిలర్స్ అన్నావు, బయటికి చెప్పొద్దు. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ద మూవీ అంతే. అంటే పాత సిరీస్ తో పోల్చుకుంటే, పాత సినిమాలతో స్పైడర్ సిరీస్ తో పోల్చుకుంటే చాలా బెస్ట్ గా ఉన్నాయండి. స్పైడర్ మ్యాన్ మూవీ అయితే బాగుంది. యాజ్ ఆఫ్ నో మీ స్పైడర్ మ్యాన్ కోసం సినిమా చూస్తే చూడండి అంతే. అంతకు మించి స్పాయిలర్స్ ఇవ్వద్దు. పాత మూవీ కదా, స్టోరీ కనెక్టింగ్ ఉంది, బట్ ఆ స్టోరీ ఏంటనేది బయటికి చెప్పకూడదు అంతే.
కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? కలెక్షన్ వాస్ టూ గుడ్ అన్న. స్పైడర్ మ్యాన్ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ మూవీ అంతే, నో అదర్ ఆప్షన్. అన్న సూపర్ అన్న మూవీ, సూపర్ బ్లాక్ బస్టర్. ఓకే సాటిస్ఫాక్టరీ ఉంది చాలా. హైలైట్స్ ఏం చెప్తారు మూవీలో? మంచిగా ఉంది, స్టన్స్ మంచిగా ఉంది. స్టోరీ ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చాయా? చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ చెప్పకూడదు. మూవీ కొంచెం లాగ్ ఉంది అన్నారు. లాగేం లేదు, మంచిగానే ఉంది. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ ఏం లేదు, స్పైడర్ మ్యాన్ హైలైట్ అలా అంతే. ఇప్పుడు పాస్ సిరీస్ తో పోలిస్తే ఇది ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉంది, బాగుంది. కొత్తగా ఉంది. అంటే దానికి మించి ఉందా లేకపోతే ఎలా ఉంది? మంచిగా ఉంది. మించే ఉంది. థ్యాంక్ యూ. బ్రో ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది బ్రో సినిమా. బ్రో హైలైట్స్ ఏంటి మూవీలో? జీన్ క్యారెక్టర్ హైలైట్, పీటర్ పార్కర్ అంతా చాలా అంటే ఫ్యాన్స్ కి బాగా ఎలిమెంట్స్ కొన్ని ఉండే. సో యా చాలా బాగుండేది. హల్క్ క్యారెక్టర్ ఎలా ఉంది? హల్క్ది చిన్న క్యామియో టైపే ఉంటది, కానీ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటది బ్రో. కంటిన్యూషన్ అంటే ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇది కంటిన్యూషన్ కదా, ఇప్పుడు ఇది కంటిన్యూటీ స్టోరీ కాబట్టి మీరు ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ అంటే దేనికి అంటారు అనేది ఇంపార్టెంట్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? హైలైట్స్ అంటే ఫ్రాంక్ తో ఉన్నవి సీన్స్ అండ్ ఆల్సో సారాతో ఉన్న సీన్స్ అండ్ వైల్ హీఈస్ కన్సోలింగ్ హర్ ఆ సీన్స్ నేను హైలైట్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ. బాగుంది స్పైడర్ మ్యాన్ బాగుంది. టూ గుడ్, బాగుంది. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఏదండి హైలైట్స్ చాలా బాగుందండి. అందరికి స్పాయిలర్ ఇచ్చామంటే ఇచ్చేస్తా. మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎలా ఉంది? ఈటెక్స్ బి గుడ్. మూవీ ఎలా అనిపించింది? క్రేజీ. జై బాబు. ఐటమ్స్ ఒకటి లేదు. ఐటమ్స్ అండి ఏ సినిమా అనిపించారు? ఎమోషన్స్ తో ప్యాక్ అయ్యాం. మంచిగా ఉంది. కానీ మార్నింగ్ షో వచ్చినా నేను పండుకున్నా హాఫ్ షో. ఎందుకు అంత మాట అన్నావు? ఏ మూవీ? స్పైడర్ మ్యాన్. బ్రో మూవీ హైలైట్స్ ఏంటి? People will enjoy. Come to theaters and watch. నైస్ హైలైట్స్ ఏం చెప్తారు? హైలైట్స్ వచ్చి కోమియోస్ ఎక్స్పెక్ట్ చేశాను, అంతగా ఒకటే కోమియో ఉంది, అది ఒకటి సర్ప్రైజింగ్ ఉంది. హల్క్ ఎలా ఉంది క్యారెక్టర్? హల్క్ క్యారెక్టర్ హల్క్ క్యారెక్టర్ లైట్ గా ఉంది, అంటే ఎక్కువ ఏం పెట్టలేదు, జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. కొంచెం లాగ్ ఉంది అంటారు సినిమా. లైట్ గా ఏంది అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ ఇస్ నైస్. పాత మూవీస్ తో పోలిస్తే ఎలా ఉంది? పాత సిరీస్ తో పోలిస్తే పాతది అయితే ఓకే, నాట్ అంటే పాత అంత కాదు కానీ ఓకే. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? యాక్షన్ బాగుంది. ఓకే కొంచెం లాగ్ ఉంది అంటున్నారు, అలా ఏమన్నా? లాగేం లేదు, అంత ఎమోషనల్ డ్రివెన్ ఉంటుంది మొత్తం. ఓకే పాత సిరీస్ తో పోలిస్తే ఎలా ఉంది? పాత సీన్స్ అంటే యాక్షన్ సీన్స్ కొంచెం తక్కువ ఉంటాయి, కొంచెం ఎమోషనల్ అది ఎక్కువ ఉంటుంది. ఓకే హల్క్ది ఎలా ఉంది క్యామియో? హల్క్ మనం ట్రైలర్ లో చూసింది అంతే, ఇంకేం లేదు. పాత సిరీస్ తో అయితే బానే ఉంది. హైలైట్స్ ఏమని చెప్తారు? హైలైట్స్ అంటే మన టామ్ హాలండ్ యాక్టింగ్ అసలు చింపేశాడు, ఆ మ్యూటేషన్ అవన్నీ చాలా బాగా వచ్చాయి. ఓకే లాస్ట్ స్పైడర్ మ్యాన్ లో ఇద్దరు స్పైడర్ మ్యాన్ వస్తారా? ఇందులో అలా ఏం లేదు, ప్యూర్ స్పైడర్ మ్యాన్ మూవీ. స్పైడర్ మ్యాన్ మూవీ హల్క్ అంతే, ఇంకెవరు ఉండరు. సూపర్, చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ, అందరూ చూడండి. స్పైడర్ మ్యాన్ అన్న తోప్ అన్న, ఏముందన్న మూవీ, బెస్ట్ మూవీ ఎవరు అన్న. క్రేజీ బ్రో. ఎలా ఉందండి మూవీ? బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ ఇది. క్రేజీ మూవీ, బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ. మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎలా ఉంది? క్రేజీ బ్రో, ఆసమ్ మూవీ, బెస్ట్ మార్వెల్ ఫిల్మ్. ఎలా ఉంది బ్రో మూవీ? మూవీ ఎలా అనిపించింది?
సూపర్ స్టోరీ యావరేజ్ అండి మూవీ సూపర్ వేరే లెవెల్ హీరో అండ్ స్పెండ్ స్పైడీ అన్న తండ్రి. ఎలా ఉంది బ్రో మూవీ వెరీ మిడ్ సూపర్ గుడ్ చాలా బాగుంది. మూవీ హైలైట్స్ ఏం చెప్తారు? నేను ఈ మూవీ కోసం మొత్తం సిరీస్ అంతా కొత్తగా చూసా. ఐ వాజ్ యాక్చువల్లీ అ ఫ్యాన్ ఆఫ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్, బట్ టామ్ హాలండ్ డిడ్ బెటర్. హల్క్ క్యామియో ఎలా ఉంది? ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అందరూ గట్టి అరిచారు. హైలైట్స్ ఏం చెప్తారు? దట్స్ ఆల్ ఐ గెస్. థ్యాంక్ యూ. సూపర్ ఉంది. స్పైడర్ మ్యాన్ ని కామిక్ యాక్యురేట్ గా చూపించారు. హైలైట్స్ ఏంటి మూవీలో? దీంట్లోనా క్లైమాక్స్ ఫైట్ హైలైట్. పాస్ సిరీస్ తో పోలిస్తే ఎలా ఉంది? పాత దాంతో నోవేం అంత లేదు, హైప్ అంత లేదు, కానీ సూపర్ ఉంది మూవీ. కామిక్ యాక్యురేట్ యాక్చువల్లీ. లాస్ట్ లో ఏమన్నా ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ వచ్చే అవకాశం? క్యామియోస్ ఏమన్నా ఎక్స్ట్రా క్యామియోస్? క్యామియోస్ ఉంది కానీ చెప్పొద్దు అది. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఓవరాల్ సూపర్ ఉంది మూవీ, మస్ట్ వాచ్. థ్యాంక్ యూ బ్రో. నో ఐరన్ మ్యాన్, ఓన్లీ స్పైడర్ మ్యాన్. మూవీ అనిపించింది? చాలా బాగుంది, రియలీ గుడ్. బ్రో స్పైడర్ బ్రో ఎలా ఉంది మూవీ? నేను చెప్పాను బ్రదర్. అన్న సుయి 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 ఎల్లండి చూడండి అంతే. బాబులకే బాబు స్పైడర్ బాబు. మూవీ అనిపించింది? చాలా బాగుంది. హైలైట్స్ ఏం చెప్తారు? స్పైడర్ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బ్రాండ్ న్యూ డే ఇస్తా ఉంది. చెప్పు మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? This was the best Spider-Man movie ever made. I am stunned with the cinematography. Marvel, you have killed it. Like seriously, man, the best experience. You guys need to watch it. నా నిజంగా చెప్తున్నా, స్పైడర్ మ్యాన్ మాత్రం మద్దర కొట్టేసిండు. స్క్రీన్ మీద చూసిన మాత్రం మర్చిపోయింది. అసలు స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన మాత్రం మర్చిపోయిందన్న. అసలు ఏం యాక్టింగ్ అన్న, ఏం చేసిండు నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా తగ్గలే. అసలు ఎలివేషన్స్ కానీ, యాక్టింగ్ కానీ, అసలు ఆ ఫైట్స్ కానీ, అసలు నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసిండు. ఎక్కడ తగ్గలే. అసలు చెప్తున్నా కదా, ఆడియన్స్ మాత్రం ఎంత చూసినా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక చూడాలనిపిస్తుంది, అంతా బాగుంది. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. రాసి పెట్టుకొని మళ్ళా వరల్డ్ లో, ప్రపంచంలో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా సూపర్, అదిరిపోయిన యాక్టింగ్ మాత్రం సూపర్ సూపర్. మార్వెల్ కమ్బ్యాక్ బ్రో, మార్వెల్ కమ్బ్యాక్ సూపర్. నెక్స్ట్ లెవెల్ మూవీ, ఎక్సలెంట్. స్పైడర్ మ్యాన్ అంటే స్పైడర్ మ్యాన్ అంతే. అంటే you connect with the movie and the character more because you know this is the best version of Spider-Man from Tom Holland. You can say that for sure. In the mundar andar anevalu only Tobey Maguire is the OG Spider-Man, but in this movie you connect with Tom Holland as a Spider-Man and it's too good. I mean, it's the best Spider-Man Tom Holland has made. హైలైట్స్ ఏంటి మూవీలో? Highlights is entire movie, the way it looks, everything is too good. You just have to witness it on the big screen. థ్యాంక్ యూ బ్రో. మూవీ అనిపించింది? చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు బ్రో. బ్రో ఒకటే మాట బ్రో, పీక్స్. నేను ఒకటే మాట చెప్తా, ఖుషి టీవీలో చూసా హైడీ కమ్బ్యాక్ ఇచ్చింది స్పైడీ. బయట వర్షం లోపల స్పైడీ. పాత సిరీస్ తో వస్తే ఎలా ఉంది? పాత సిరీస్ తో వస్తే ఎలా ఉంది? ఓల్డ్ సిరీస్ పీక్స్ బ్రో, ఎమోషనల్ గా పీక్స్ ఉంది. ఎమోషనల్ మీద చాలా ఉంది, స్టోరీ రిటర్న్ ఉంది. థ్యాంక్ యూ బ్రో. మూవీ అనిపించింది? ఐరన్ మ్యాన్ సూట్ బాగుంది అన్న. డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. మూవీ అనిపించింది? బ్రో మూవీ అనిపించింది? సూపర్ ఉంది. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.